హైదరాబాద్ కనిపిస్తుంది. చూడండి ట్రైన్స్ అప్పుడు వినిపిస్తుంది. కారణమన్నా చూడండి, ఇదిగో చూడండి చూడు రోడ్లు అనేది గచ్చుకులు మీకోసం మేము చూడండి. చాలా అంటే చాలా వర్షంలో చాయ్ అయితే బాగుంటుంది కదా. సో అట్లానే నేను సాయి వెళ్తున్నాం. చూడండి గాయస్ ముంగడు కూడా ఎంతమంది ఉందో చూడండి. అసలు ఎప్పుడు ఇక్కడ చెరువు నిండినట్టే నిండుతా మనలేరు ఫ్రెండ్స్. చూడండి ఇదంతా ఇంత నిండనా మరీ దారుణంగా. చోటా స్విమ్మింగ్ పూల్ అయిపోయింది ఇదంతా. అరే మరీ దారుణం ఇది. మరీ దారుణం చూడు. రోడ్ మొత్తం ఎంత డ్రైనేజ్ అంతా బ్లాక్. ఇబ్బంది అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది అన్న. అంగో ఇలా వర్షంలో ఇలా తడుస్తున్న జామకాయలు. హాయ్ గాయ్స్, చాయ్కి వెళ్తున్నాం ఇద్దరం కలిసి. చాయ్కి వెళ్తున్నాం. మంచిగా వాన పడుతుంది కదా. వెదర్ చాలా కూల్గా ఉంది. ఏం అర్థమైతేలే మాకు. మంచిగా తడుచుకుంటే వెళ్తున్నాం అనుకో. అంటే ఛత్రి ఉంది అనుకో. నార్మల్ గానే ఛత్రి ఉంది కానీ తెలుసు కదా వెళ్ళాలి. వర్షం పడితే ముందే అసలు గప్చుప్, పానీపూరి, చాయ్ పక్క చాయ్ ఫుల్. చాయ్ వాళ్ళకి ట్యాగ్ చేయండి. ఇది అర్థమవుతుందా? చాయ్ అంటే ఎట్లా అంటే వర్షంలో తాగిన ఫీలే వేరుంటుంది. మంచిగా చాయ్, 2 బిస్కెట్లు. ముందర చూసి గుద్దావు. జాగ్రత్త నా ఓనియో. చూసినా గాయస్ మీకోసం మేము వానలో కూడా వీడియోలు తీస్తున్నాం. అప్పటి ఎందుకు ఇయ్యారు? వర్షంలో అంటే మామూలు మాట నాకు చెప్పండి. వర్షంలో చూడండి ముందర వ్యూ చూడండి ఎట్లా వెళ్తున్నామో. చూసిర్రా కదా గాయస్ ఎట్లుందో. వర్షంలో గాలి, ఫుల్ గాలి, రేను. వర్షం పడుతుండే కళ్ళకి టప్పా పడుతుంది. అయినా కానీ మీకోసం ఈ టైంలో వేడి చాయ్ తాగడానికి వెళ్తున్నాం. మీరు కూడా వెళ్తుండొచ్చు కదా పక్క. వెళ్ళండి, ట్రై చేయండి ఎప్పుడైనా వర్షంలో చాయ్ తాగండి. ఇగో ఇలా రోడ్డుకి ఇలా ఉంటుంది అనుకో. హలో గైస్, అయిపోయింది ఛత్రి రన్నింగ్. మీకోసం మేము చూడండి ఛత్రి. చూసినా గైస్ ఇగో సాయి గారు తనలాడుతున్నాడు ఎట్లా సెట్ చేయాలని. జల్లి గాయస్ సక్సెస్ఫుల్లీ ఛత్రి అయితే మంచిగా అనుకున్నాము. ఇలా అప్పుడే లారీ వచ్చింది వెనకాలకని. ఇక లారన్న జర చూసుకోండి అని అన్నాడు. ఇక తెలుసు కదా ఇదంతా లోకల్ పీపుల్స్కి అలవాటైన విషయం ఇది. చూడండి గాయస్ ఎంత సన్నగల్లి హైలైట్ ఉంది. క్లైమేట్ కూడా సూపర్ ఉంది కదా అన్న. క్లైమేట్ చూడండి ఒకసారి. క్లైమేట్ హైలైట్ ఉంది గల్లీలో, పీస్ఫుల్గా. సూపర్ క్లైమేట్ అసలు. అన్న వర్షం ఏందని ఎక్కువ అవుతుంది. చాయ్ తాగమని పోతే చూసా అవుతుండే సార్ ఏం చేద్దాం చెప్పు. మనం పోలేమనుకో పాపం లాస్ అయిపోతారు 20,000 రూపాయలు. అసలు చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. యాక్చువల్లీ చాయ్కి ఎలా వెళ్ళాలంటే బ్యాక్ కెమెరా పెట్టి అసలు చెప్పాలంటే వీళ్ళు ఒకళ్ళు ఊరికే ఉడతా ఆరంలో పిచ్చి లేపుతారు వీళ్ళకి. సగం డ్రైవర్లు ఉంటారు అనుకో. డ్రైవర్ చూడండి ఎట్లుంటారు. గ్యాప్ అంత మంది ఉంది, అట్లా వెళ్ళొచ్చు కదా. టీ అని కొడితే మరీ దారుణం అండి. అసలు వానలు అంటే పొరితో వెళ్ళాలి చెప్పాలంటే. మంచిగా ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, లేదంటే కట్లీ తినిపించాలి, మంచి చాయ్ తాపియాలి. మజానే వేరుంటుంది. కానీ మేమిద్దరం అయితే తాగలు చూస్తాం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము. అసలు పోరుతో వెళ్ళాలన్న విషయం ఇది అసలు. కానీ మరి దారుణం, దరిద్రం ఇట్లుంది అసలు. అసలు చెప్పాలంటే ఏజ్లో పోరుతో ఉండాలి. కానీ మేము మా ఫ్రెండ్స్తో ఉన్నాం అంటే ఒక దిక్కు హ్యాపీగా చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి ఫ్రెండ్షిప్ దొరకదండి మీకు. లవ్ చేసి లాలయ్య కన్నా మంచిగా ఫ్రెండ్షిప్ తో ఫ్రెండ్స్ తో నుండి ఎంజాయ్ చేయొచ్చు కదా మంచిగా లైఫ్. లవరు రెయిన్బో లాంటిది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఫ్రెండ్స్ అనుకో స్కై లాంటి ఎప్పటికి ఉంటాడు, పర్మనెంట్. ఇంకా అంతే లేదు. వచ్చేసినాం గాయస్, మా షాప్కి వచ్చేసినాం. ఇగో గాయస్ ఇగో చాయ్ వచ్చేసింది. చాయ్ 2 బిస్కెట్లు, ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ తాగుతున్నాడు. ఇక నేను ఛత్రి పట్టుకొని ఉన్నాము. ఫుల్ వాన పడుతుంది అనుకో. మజా చేయొచ్చు ఇక మొత్తం. క్లైమేట్ సూపర్ ఉంది అసలు. క్లైమేట్ అయితే మస్తు ఉంది అనుకో. వానలు తాగితే నా మజానే వేరే ఉంటుంది. క్లైమేట్ అంటే క్లైమేట్ ఫుల్ జ్వరం వచ్చేటట్టు నాకు. తాగుడు మొత్తం అయిపోయినాక మళ్ళీ వస్తాం అనుకో. అయిపోయింది. చూడండి అటు పోవాలి ఇటు పోవాలని తల్లాడుతుంది. అన్న జర జాగ్రత్త పోనీ అన్న, జారి పడేయగలం టైర్లు. అదే వానకి అసలు తలిపోదా. షోర్మా ఇక్కడ షోర్మా గురించి చెప్పు జర ఎట్లుంటుందో. మొత్తం షోర్మాల ఫ్రెండ్స్ ఈ లైన్లో మొత్తం చాలా బాగుంటాయి అనుకో షోర్మాలు గిరిమాలు. కావాలంటే ఇది మన ఏజీ కాలనీ అన్న రూట్ చెప్పవా జర. ఇది ఏజీ కాలనీలో ఏజీ కాలనీ ఫ్రెండ్ మొత్తం. పాపం గాయస్ కుక్కలు చూడండి ఎటు పోవాలో అర్థమైతే వీళ్ళకి. అసలు వర్షంలో అన్న కుక్కలు ఎట్లుంటాయేమో అన్న, అసలు ఏం అర్థం కాదు. సూపర్ అసలు.
కట్ చేస్తే ఇది ఏ రూటో మీకు తెలిసిన వాళ్ళు అయితే ఒకసారి కింద వీడియో వదిలినాక కామెంట్ చేయండి పక్క ఈ ప్లేస్ గుర్తుపట్టిన వాళ్ళు. చూడండి ర్యాపిడో వాళ్ళ కష్టాలు. చూడండి పాపం ర్యాపిడో స్విగ్గీ వాళ్ళు చాలా కష్టాలు పడుతుంటారు. కష్టపడుతుంటారు ఈ వర్షంలా ఎంత చేస్తారంటే, ఈ వర్షంలో ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కడు పైసా కోసం వెంబడబడతాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో పైసా కంటే మించిది ఏం లేదు, అది మీకు కూడా తెలుసు. ప్రతి ఒక్కడు వర్షంలో కష్టపడ్డది అందుకే, వానల అందుకే, ఏ దాంట్లో అయినా వాడు పైసా కోసమే కష్టపడతాడు. ఎక్కువ అంటే పైసా ఇంపార్టెంట్ గాయస్ ఇప్పుడు ఈ జనరేషన్ అంటే. పైసా ఆఖరికి అమ్మాయి కూడా పైసా చూసి వస్తుంది బ్రో. అర్థమవుతుంది కదా నీకు? నీ ముఖం చూసి రాదు. అంకుల్ నాన్నలకు గవర్నమెంట్ జాబ్లు ఉన్న వాళ్ళకే దొరుకుతారు పోరీలు. అర్థమవుతుందా గాయస్? అసలు ఈ జనరేషన్లో 21 సంవత్సరాల అమ్మాయికి 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంకుల్ గారికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. బికాస్ ఎందుకు? పైసా. వానికి మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచిగా బిజినెస్ మ్యాన్ ఉన్నాడు కాబట్టి ఇచ్చేస్తున్నా. అమ్మాయి ఏజ్ ఎంత? ఒక 18, 20, 25, 30 ఉన్నా పోనీ అంతే. కానీ ఏం చెప్తున్నాను మీకు, కరెక్ట్ మనకు అందం ఉంది, అన్ని ఉన్నాయి, అమ్మాయి ఉంది, అది సరిపోదు బ్రో. మనీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు గవర్నమెంట్ అమ్మాయి ఏం చూస్తా చెప్పాలా? గవర్నమెంట్ జాబ్ వాడిని మంత్లీ ఒక 1,50,000 సంపాదించిన చూస్తుంది తప్ప నువ్వు అందంగా ఉన్నావు అని చూడదు. తనకు పైసాతో ఇంపార్టెంట్ బ్రో, మనిషితో కాదు. పైసా వచ్చింది అనుకో మనిషి ఆటోమేటిక్ వస్తాడు. నచ్చినవి తినొచ్చు, నచ్చిన ఉండాలనే ఉంటుంది. సింగిల్ బాస్కి చెప్తున్నా, ఎప్పటికీ పోర్లని నమ్మకండి. అదొకటి మేము చెప్తున్నాం. ఫస్ట్ పైసా సంపాదించండి, తర్వాత పోర్లు ఆటోమేటిక్ మీ ఎంబడి వస్తారు. అవునా కదా అన్న? అంతే, డ్యామ్ షూర్. అది పక్క. అసలు నువ్వు అందానికి పైసలకి సంబంధం లేదు గాయస్. చూడండి ఎంతమంది ఎంత కష్టపడుతున్నారు. వాటర్ చూడండి, ప్రతి ఒక్కరు మాల్స్ లో కానీ వర్షంలో కానీ ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ కోసం పైసా కోసమే గాయస్. ప్రతి ఒక్కరు పైసా కోసమే. ప్రతి ఒక్కరు ఇంకో ఈ టైంలో ఇస్త్రీ చేస్తుండే నా వర్షంలో అంటున్నా కదా, పైసా కోసమే. అందుకే ఈ సమాజంలో మెయిన్ కూడా ఇప్పాలా పైసనే గాయస్. పైస ఉంటేనే దోస్తానా అంతా అనుకో. ఆల్ ఐటమ్స్ జమానా పోయింది, అసలు పాత జమానా పోయింది. ట్రూగా లవ్ చేసినామా, పెళ్లి చేసుకున్నామంటే కాని పని. ఈ జనరేషన్ లో పైసా సంపాదించే ఫస్ట్. ఏ పొరి కాదు, 5 పొరీలు వస్తాయి. రీసెంట్లీ 5 స్నాప్స్ కూడా తెలుసు అనుకుంటా, ట్రెండ్ అవుతుంది 5 స్నాప్ స్టోరీ. అదే బ్రో మీకు నిదర్శనం. దానికి మించిగా ఏం లేదు బ్రో, ఏం లేదు. ఆ పిల్ల చూసిరు కదా ఎంత చేసిందో. 2-3 years లవ్. అట్లా చేయడం కరెక్టా కదా మీకే తెలియాలి అసలు. లవర్ బాయ్స్ అసలు మ్యాటర్ వల్ల తీసుకొచ్చినాం అంతే. మా వల్ల ఒక్కళ్ళన్నా మారుతారని అంతే. ఒక్కళ్ళైనా మోటివ్ తెలిసింది మొత్తం అంటే అబ్బాయికి తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ తెలుసు తప్ప ఎవరికి. ఇంకా చాలా పెద్దగా ఉంది. అది నార్మల్ గా రివీల్ అయినందుకు ఇంత బాధగా ఉంది మనకు. అది ఫుల్ స్టోరీ రివీల్ అయింది అనుకో అసలు లవర్ బాయ్స్ విన్నారంటే పక్కా చచ్చిపోతారు. 100% చెప్తున్నా నేను. కానీ అట్లా ఎప్పటికీ చేయొద్దు. వాళ్ళకంటే మన ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా మీకు? చెప్తున్నా. వాళ్ళేంది బ్రో, నువ్వు మళ్ళీ పైసలు సంపాదించి వేరే వాళ్ళు వస్తారు, ఇంకా మంచి వాళ్ళు వస్తారు. అర్థమవుతుందా నీకు? రూట్ తెలిసినోడు ఒకసారి జర కామెంట్ చేయండి వీడియో పెట్టినాక. అర్థమవుతుందా? ఈ రూట్ గుర్తుపడతారు, లోకల్ పీపుల్ గుర్తుపడతారు పక్కా చెప్తున్నా గాయస్. చూడండి ఏంటన్నా రోడ్లు ఇట్లున్నాయి నిజంగా. మన రోడ్లు మారవా అన్న? మారినాయి సార్, ఏం చేద్దాం, బండ్లు వెళ్ళి మొత్తము. చూడండి మార్కెట్ చూపిస్తే ఇంకా షాక్ అవుతారా మీరు. మార్కెట్లో ఎంత ఈ వర్షంలో మార్కెట్ నడిపియడం. మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాం. కార్మిక నగర్ మార్కెట్ అంటారు. కార్మిక నగర్ తెలుసుగా గైస్, తెలిసిన వాళ్ళు గుర్తుపడతారేమో. కార్మిక నగర్ మార్కెట్ చూడండి. కార్మిక నగర్ మార్కెట్ చూడండి. వర్షం ఫుల్ పడుతుంది, మీకోసమే చూపిస్తున్నా వీడియో. చూడండి గైస్, కార్మిక నగర్ మార్కెట్. పాపం గైస్, వర్షంలో ఎంత కష్టపడుతున్నా చూస్తున్నారు కదా. దేనికి? పైసా. ప్రతి ఒక్కళ్ళు బ్రో, మీకు తెలియని ఏముంది ఈ విషయం. ఈ వర్షంలో అవసరం. అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుంది కదా. అది లవ్ చేసే వాళ్ళు కొంచెం అవ్వండి. వాళ్ళు ఇగ్నోర్ చేసిరు అనుకో దాని అర్థం అదే బ్రో. వాళ్ళ అర్థం ఏం చెప్పాలా? పక్కా మీ దగ్గర పైసా లేదు, వీడు వేస్ట్ గాడు, వీనికంటే మంచివాడు దొరుకుతాడు, నాకు పైసా ఇంపార్టెంట్ అని వెళ్ళిపోతారు బ్రో. అట్లాంటి వాళ్ళ ముందు నువ్వు పని చేసి మంచిగా పైసా సంపాదించి కనిపించినావు అంటే రేపటి నాడు ఆమెను అనుకోవాలి, అరే కరెక్ట్ మిస్ అయిపోయినారా నేను. రేపటి నాడు నిన్ను చూస్తేనే ఆమెకు అరే వినుతానని వదులుకున్నారా అనేటట్టు అవ్వాలి మీరు. అర్థమవుతుందా?
పీపుల్ అంటే తెలుసు కదా, అయ్యో ఇట్లా 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 పోవాలి. చూడండి లోకల్ అసలు ఎట్లుందో ఈ రోడ్డు. ఇది గుట్టపైకి వెళ్ళాలి, వాటర్ వర్షం పడ్డదంటే, ఇంకా తల్లాడుతున్నామంటే అక్కడ వర్షం చెప్పాలంటే పడ్డదంటే గొంతు మొత్తం నిండిపోతుందండి, మొత్తం నిండిపోతుంది, డ్రైనేజ్ పొంగిపోతుంది. అర్థమవుతుంది కదా. మొత్తం టోటల్లీ ముందు ఒక్కసారి మీరు చూడండి, ముందర చూడండి ఎట్లా వస్తుందో డ్రైనేజ్. వర్షం వస్తానే ఉంటే వర్షంకి మొత్తం ఇవన్నీ వస్తూనే ఉంటాయి అనుకో. కింది నుంచి వ్యూ చూసిరు కదా ఎట్లుందో. అంగో వాటర్ హీటర్ అంతా మొత్తం. అంగో స్విగ్గీ బాయ్ కూడా ఆఖరికి పైసా కోసమే ఆఖరికి. తెలివంది ఏముంది బ్రో నీకు, నీకు తెలివంది ఏముంది చూసినా ఒక్కొక్కరు మెల్ల పోవాలి. తగ్గేదేలే వాళ్ళు మనలే, మన ఫ్రెండ్స్ చాయ్ తాగడానికి చూసారు కదా గ్యాంగ్ ఎట్లుంటుందో, మజా ఉంటది. గ్యాంగ్ అంటే మజా ఉంటది, అది ఉంటది కదా. చాయ్ తాగడానికి వర్షం వచ్చినా చాయ్ తాగడానికి వెళ్తున్నాం, అది ఫ్రెండ్షిప్. లవ్ కంటే ఫ్రెండ్షిప్ పెట్టుకోండి బ్రో. ఫ్రెండ్షిప్ లో కూడా మంచి దోస్తాను ఉంటుంది, చెడ్డ దోస్తాను ఉంటుంది, అది చూసుకోండి, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు చూసారు కదా మన ఫ్రెండ్స్ ఎట్లరో అట్లుంటది దోస్తాను అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా సింగిల్స్ కి చెప్తున్నా, డోంట్ వరీ, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ అన్ని చూసుకుంటారు. ఫ్రెండ్స్ దగ్గర ప్రతి ఒక్కటి ఉంటది. అర్థమవుతుంది కదా మీకు? లవర్ కంటే మించింది బ్రో ఫ్రెండ్షిప్. అర్థమవుతుంది కదా? అర్థం చేసుకోండి. సైడ్ కి పెడితే మా గ్రౌండ్, ఈ గ్రౌండ్ గుర్తుపట్టిన వాళ్ళు గుర్తుపడతారేమో. ఒకసారి చూడండి వ్యూ ఎట్లుందో. వ్యూ చూపిద్దామని మీకు తీసుకొచ్చిన నేను. ఆల్రెడీ నేను చెప్పాను లాస్ట్ వీడియోలో, ఇదిగో మళ్ళీ మా చూపిస్తాను. సంక్రాంతికి ఇన్ని ఎంజాయ్మెంట్. అసలు గ్రౌండ్ వ్యూ చూడండి అసలు ఎట్లుందో. వీడియో పెడతావా అంట, నేను నార్మల్గా తీస్తున్నా అనుకున్నాడు కానీ పక్క పెట్టేస్తాను ఇక నా బైక్. ఇగో గుడి కా నుంచి ఇట్లా పోతుంటే సగం హైదరాబాద్ కనిపిస్తుంది. చూడండి ట్రైన్స్ అప్పుడు వినిపిస్తుంది మీకు, సగం వినిపించిందా? అలా ఉంటుంది అన్నమాట ఇది మొత్తం ఈ గ్రౌండ్ అంటే. సరే గైస్, ఇగో మళ్ళీ వస్తా. చేసినాం అనుకో, ఇగో సాయిగాడు వెళ్ళిపోతున్నాడు, చోరుగాడు ఇంతసేపు మాట్లాడి వెళ్ళి జిమ్లోకి వెళ్ళిపోతున్నాడు. అంతే ఉంటుంది గైస్, ఎవరు నమ్మొద్దు. అగో ఎంత మంచిగా ఉన్నాడు చూడు, ఇంతసేపు వచ్చిండు వెళ్ళి జిమ్లోకి వెళ్ళిపోయాను అనుకో. నేను వెళ్ళిపోతున్నా గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.